ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లోని ఘోర ప్రమాదం. తండ్రి ఆటో ఢీకొని బాలుడి మృతి. అవును, ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక దారుణ సంఘటన అనమాట ఇది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు తండ్రి నడిపే ఆటో ఢీకొని మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆటో నడుపుతూ జీవనం సాగించే వరిగంజి మురళీకృష్ణకు కుమారుడు రిషిక్ ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఆటోను వెనక్కు మళ్లించే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా వెనక్కి రావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులైతే ధృవీకరించారు. కుమారుడి మృతికి కారణమయ్యానని తండ్రి విలపిస్తున్న తీరు స్థానికులను అయితే కలచివేసిందనమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను.